నెల్లూరు జిల్లాలో తెలంగాణ వరి రకాలైన ఆర్ఎన్ఆర్, కేఎన్ఎం వరి రకాలు ఎక్కువగా సాగు చేయబడుతూ ఉన్నాయి. అయితే ఇవి సాగు చేసే విధానంలో ఒక్కొక్కసారి అనానుకూల పరిస్థితుల్లో మరి నాట్లు లేటుగేసినా లేకపోతే ఇంకేదైనా జరిగినా కూడా ఈ దిగుబడులు అనేటివి అధికంగా తగ్గిపోతూ, అదేవిధంగా ముఖ్యంగా కాండం తొలిచే పురుగు అనేది విపరీతంగా ఈ తెలంగాణ రకాలను ఆశించడం వల్ల దిగుబడులు విపరీతంగా తగ్గిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నెల్లూరు వరి పరిశోధన స్థానం నుంచి విడుదలైన నూతన వరి వంగడము ఎన్ఎల్ఆర్ 3640 అనేది ఇది నూతనంగా విడుదలై మినికెట్ రూపంలో రైతుల పొలాల్లో ఉంది. ఇది అన్ని తెగుళ్లను పురుగులను తట్టుకుంటూ, ముఖ్యంగా కాండం తొలిచే పురుగును కూడా అనానుకూల పరిస్థితుల్లో కూడా ఇది తట్టుకుంటూ మంచి దిగుబడులు ఇస్తున్నది. దీని గురించి అభ్యుదయ రైతు వి హర్షద్ విహార్ వివరిస్తున్నారు. ఇప్పుడు విందాం. అందరికీ నమస్కారం. నా పేరు వి హర్షద్ విహార్, పటేల్ నగర్ గ్రామం, విడవలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. పోయిన సంవత్సరం 2024లో మన నెల్లూరు వరి వంగడం అయినటువంటి ఎన్ఎల్ఆర్ 3648 అనే వరి వంగడం మనం వేయడం జరిగింది. ఈ పంట మనం నవంబర్ 20వ తారీఖున పోయిన సంవత్సరం 2024 నవంబర్ 20న మనం సీడ్ సోయింగ్ చేయడం జరిగింది. అంటే నారుమడిలో విత్తనం చల్లడం జరిగింది. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో మన పంట పండించడం జరిగింది. ఇది నవంబర్ 20 మనం విత్తనాలు చల్లడం, డిసెంబర్ 13 అంటే ఈ లేత నారు 21, 22, 23 రోజులు లేత నారు నాటడం జరిగింది. డిసెంబర్లో ప్యాడీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. అది లేత నారు, ఎంత లేత నారు అంటే అంత లేత నారు నాటుకోవడం జరిగింది. అది ఫర్ ఎవ్రీ 10 days మనం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో లోపల మట్టి, పై మట్టి, ఆముదం, మొలకల ద్రావణం, ఇంగ్రీడియంట్స్, కుంకుడుకాయ రసం, ఈ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మన పంట పండించడం జరిగింది. ఇది మనకి కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు మనకి ఇవ్వడం జరిగింది. ఈ సీడ్ 4 kg సీడ్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసి ఈ 4 పాయల్లో మనం వేయడం జరిగింది. ఈ మీరు చూసేది ఎన్ఎల్ఆర్ 3648 ప్యాడీ వెరైటీ. ఇది మన తెలంగాణ సోనా అనేది మనం 2 కార్లు వేసుకోలేం, ఇది వేసుకోవచ్చు. ఎందుకంటే అది ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్ ప్యాడీ కాబట్టి. ఇది ఫోటో సెన్సిటివ్, థర్మో సెన్సిటివ్ ప్యాడీ కాదు. మనం రబీ, ఖరీఫ్ 2 పంట కాలాలకు వేసుకోవడానికి అనువుగా ఉంటది. ఇది రైతు సోదరి మనులకు నేను చెప్పేది ఏంటంటే ఈ పంట వేసుకోవచ్చు. ఎన్నో వరి రకాలు ఉంటాయి, అన్ని మనం వేయలేం, కొన్ని మాత్రం వేయగలుగుతాం. ఎవరో ఏదో చెప్పారని కాకుండా మనకు అనుభవపూర్వకంగా రావాలి. అందుకే ఫీల్డ్ విజిట్, అంటే పంట వేసే ముందుగా ఫీల్డ్ విజిట్ చూడడం, అది ఎట్లా ఉంది, గింజ నాణ్యత పరిపూర్ణం ఎలా ఉంది, వాతావరణానికి అనుకూలంగా ఉన్నాయా లేవని చూసుకొని, మినికిట్ అంటేనే మిని తక్కువ వేసుకోవడం అని అర్థం. ఆ విధంగా మనం మినికిట్ వేయడం జరిగింది. ఈ ఎన్ఎల్ఆర్ 3648 వరి రకం గురించి ఈ నా అనుభవాలు ఇవి. మామూలుగా వరి సాగు చూసుకున్నట్లయితే అగ్గి తెగులు, ఇప్పుడు బీపీటీ 5204 అగ్గి తెగులు తట్టుకోలేదు, ఇది తట్టుకుంటది. ఇప్పుడు ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా కానీ, కేఎన్ఎం 168 కానీ, కేఎన్ఎం 1236 కానీ ఏదైనా స్టెంబోరర్ అటాక్ అవుతుంటది, కాండం తొలచు పురుగు. దీనికి అది కూడా ఎఫెక్ట్ కాలేదు, మీరు క్లియర్ కట్ గా చూస్తా ఉన్నారు. అది కాక ఇప్పుడు కొన్ని దోమపోటు తట్టుకోలేవు, కొన్ని వరి వంగడాలు దోమపోటు తట్టుకోలేవు, ఇది మాత్రం తట్టుకోగలుగుతుంది. కొంతమేరకు తట్టుకుంటుంది కూడా. ఈ విధంగా తెగుళ్ళు అయితే అసలు రాలేదు. ఈ 125, 130 రోజుల ప్రయాణంలో పెద్దగా వీటికి చేసినైతే ఏమి లేదు, అంటే ఎఫెక్ట్ కూడా ఏం లేదు. దోమపోటు తట్టుకున్నది, అగ్గి తెగులు తట్టుకున్నది, స్టెంబోరార్ లేదు. కాండం తొలచు పురుగు తెలంగాణ సోనా ఎత్తుకుంటే కనీసం ఒక 4 పాయలు చూసుకుంటే 2 పాయలు తెలంగాణ సోనా స్టెంబోరార్ వల్ల మొత్తం ఎఫెక్ట్ అయ్యి దెబ్బతింటా ఉంటది. ఆ విధంగా కాకుండా మీరు ఎక్కడ చూసినా స్టెంబోరార్ లేదు దీనికి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అయినటువంటిది. ఇప్పుడు కొంతమంది తుఫాన్ల వల్ల లేకపోతే కొన్ని ఎఫెక్ట్ల వల్ల లేటుగా నాటుతా ఉంటారు. నారేత వేయలేకపోవడం పక్షంలో లేటుగా వేసుకున్నా కూడా స్టెంబోరార్ రాదు దీనికి. ఎన్ఎల్ఆర్ 3648 అనే వరి రకానికి కాండం తొలచు పురుగు ఎఫెక్ట్ లేదు, మీరు క్లియర్ కట్ గా చూస్తున్నారు దీన్ని. ఇక దిగుబడి విషయానికి వస్తే కన్ఫామ్ గా 4-4.5 పుట్లు వస్తుంది. సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లోనే 4-4.5 వస్తుంది. ఇక కెమికల్ ఫార్మింగ్ లాంటి ఉంటే ఇంకా దాని గురించి చెప్పనక్కర్లేదు. మనకి సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ లో 4 పుట్లు రావడం జరుగుతా ఉంది. నేను 4 పుట్లు యాక్సెప్ట్ వస్తుంది అనుకుంటున్నాను దిగుబడి.